హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మనకు ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్న నేపథ్యంలో మనకు అయినా కూడా ఈ పథకాలకు సంబంధించే నిధులనేటువంటివి విడుదల చేసుకోవచ్చని మనకు పర్మిషన్ అయితే ఇచ్చారనమాట ఎన్నికల కమిషనర్ గారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన రూ. 18,750 నెక్స్ట్ అదేవిధంగా రూ. 15,000 అనేటువంటిది మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయడానికైతే సిద్ధమయ్యారనమాట. అయితే మనకు వీటికి సంబంధించిన అమౌంట్లు అనేటువంటిది ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన రూ. 18,750 అనేటువంటిది సో ఈ రోజు నుంచి అయితే పలు జిల్లాల్లో అయితే సో అనేక గ్రామాల్లో అయితే జమ కావడం అయితే జరిగిందనమాట. సో వీటికి సంబంధించి ఏ జిల్లాల్లో అయితే జమ అయ్యాయి, సో ముందు ముందు ఈ యొక్క జిల్లాలో ఏ జిల్లాల్లో అయితే జమ అవబోతున్నాయి, సో ఇవి ఆలస్యం కావడానికి గల కారణాలు ఏమిటి, అసలు ముందు ముందు అందరికీ కంప్లీట్ గా విడుదల అవుతాయా లేదా అనేటువంటి దాని గురించి కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో నేను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా పక్కనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హత కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడత నిధులైనటువంటిది ఈ నెల 7వ తేదీన అయితే బటన్ నొక్కి విడుదల చేశారు. ఇది మనకు ఎలక్షన్ కోడ్ పడకముందు అయితే విడుదల చేశారనమాట. దీనితో పాటుగా మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి రూ. 15,000 ఇది కూడా విడుదల చేయడం అయితే జరిగింది. మనకు ఇది కూడా ఎలక్షన్ కోడ్‌కు ముందే విడుదల చేశారనమాట. అయితే వీటికి సంబంధించిన నిధులైనటువంటివి ఖాతాలకు చేరే లోపలే మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అయితే పడడం అయితే జరిగిందనమాట. ఈ నెల 16వ తేదీన ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వేయడం అయితే జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులైనటువంటివి అయితే చెల్లింపు జరపడం అయితే ఆపేశారు. ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు, ఎలక్షన్ కోడ్ అనేటువంటిది రన్నింగ్ లో ఉన్నప్పుడు సో మనకు ఎక్కువ సంఖ్యలో అయితే ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది జరపకూడదు కాబట్టి, అదేవిధంగా ప్రభుత్వ నిధులైనటువంటివి కూడా చెల్లింపు జరపకూడదు కాబట్టి మనకు దీని ద్వారా అందుకని ఈ యొక్క చెల్లింపులు అనేటువంటిది అయితే నిలిపివేయడం అయితే జరిగింది. అంటే ఖాతాలకు చెల్లింపు చేసే నిధులనేటువంటిది అయితే నిలిపివేశారనమాట. అయితే మనకు ఆల్రెడీ ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 20% మాత్రమే ఖాతాల్లోకి అయితే జమ కావడం అయితే జరిగింది. అది ఎక్కడ అని చూసుకున్నట్లయితే మనకు అనకాపల్లి జిల్లాలో అయితే కొంతమేరకు అయితే పడడం అయితే జరిగిందనమాట ఎలక్షన్ కోడ్ పడకముందు. సో సడన్ గా అయితే మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది పడడం ద్వారా ఈ యొక్క నిధులు అనేటువంటివి అయితే నిలిపివేయడం అయితే జరిగింది. సో మళ్ళా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మనకు పర్మిషన్ అనేటువంటిది అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయితే మనకు ఈ యొక్క పర్మిషన్ అనేటువంటిది తీసుకువచ్చాక తిరిగి మరలా ఈ యొక్క మహిళలందరి ఖాతాల్లోకి ఈ నిధులైనటువంటివి విడుదల చేసేటట్లయితే చూశారనమాట. సో దాంతో మనకు డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయ్యేటట్లయితే చేశారు. సో ఈ విధంగా మనకు చెక్‌లు అనేటువంటివి అయితే పంపిణీ చేశారు కాబట్టి ఆల్రెడీ ఇక మనకు డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయ్యేటట్లయితే చేశారనమాట. సో దానికి గాను మనకు ఈ రోజుటి నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మనకు ఈ యొక్క చేయూత నిధులైనటువంటిది రూ. 18,750 అనేటువంటిది అయితే జమ అయినట్లయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో పలు జిల్లాల్లో, పలు గ్రామాల్లో అయితే మనకు ఈ విధంగా చెక్కులు అనేటువంటివి అయితే పంపిణీ చేస్తున్నారనమాట. సో జిల్లాల వారీగా అయితే ఈ యొక్క చెక్కులు అనేటువంటిది అయితే పంపిణీ చేశారు. అన్ని జిల్లాల వారీగా మనకు ఏపీ రాష్ట్రంలో. సో ఈ యొక్క చెక్కులు అనేటువంటివి మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది పడకముందు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా పంపిణీ చేసినటువంటి జిల్లాల వారీగా అయితే మనకు అమౌంట్లు అనేటువంటిది అయితే విడుదలవుతూ ఉన్నాయి. సో ఈ రోజు కూడా పలు జిల్లాల్లో అయితే మనకు అమౌంట్లు అనేటువంటిది స్టార్ట్ అయ్యాయన్నమాట పడడం అనేటువంటిది. సో వీటి కోసం మనకు చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడత నిధుల కోసం రూ. 18,750 కోసం అయితే చాలా అంటే చాలా మంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇంచుమించుగా మనకు 26 లక్షల మందికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క చేయూత నిధులు అనేటువంటిది జమ అవ్వాల్సి ఉంది. సో మనకు ఇంకా రిమైనింగ్ అయితే 80% దాకా అయితే మహిళల ఖాతాల్లోకి అయితే జమ అవ్వవలసి అయితే ఉందన్నమాట. సో మనకు దీన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు త్వరగా ఎట్టకేలకి త్వరగా అయితే విడుదల చేస్తూ ఉన్నారు. మనకు అందరికైతే పడుతూ ఉన్నాయి. వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉంటాయన్నమాట. నిదానంగా అయితే జమ అవ్వటం అయితే జరుగుతుంది. సో చాలా మంది అయితే ఇంకా కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. మాకు ఇంకా పడలేదు, పడలేదు అని అంటూ. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే జమ అవ్వటం అయితే ఖచ్చితంగా జమ అవ్వటం అయితే జరుగుతుంది. కాబట్టి వెయిట్ చేయండి. ఈ యొక్క నిధులు అనేటువంటి వాటిని అయితే ఖచ్చితంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తారన్నమాట. ఈ నెలాఖరు లోపల దీనికి సంబంధించి కంప్లీట్ గా అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది.
సో ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. బటన్ నొక్కి విడుదల చేశారు. చెక్కులు కూడా పంపిణీ చేసేసారు కాబట్టి ఇక మనకు రిమైనింగ్ మిగిలి ఉండేది ఖాతాల్లోకి అమౌంట్ అనేటువంటిది జమ కావడం మాత్రమే. సో మీ యొక్క బ్యాంకులో ప్రాసెస్ అనేటువంటిది కొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. హోల్డ్‌లో పెట్టుంటారు. సో ఇక హోల్డ్‌లో పెట్టిన దాన్ని మరలా మనకు కంటిన్యూ అయితే చేస్తారన్నమాట. ఎలక్షన్ కోడ్ రావడంతో మనకు హోల్డ్‌లో అయితే పెట్టున్నారన్నమాట. ఖాతాలకు జమ కావాల్సిన డబ్బులనేది మొత్తం అంతా కూడా హోల్డ్ అయితే పెట్టున్నారు. ఆ హోల్డ్‌లో పెట్టిన దాన్ని మరలా మనకు కంటిన్యూ‌గా అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంక ప్రాసెస్ ఏమి లేదు. ఇంక డైరెక్ట్‌గా మీ ఖాతాల్లోకైతే జమ చేయడమే మనకు ఈ యొక్క ప్రాసెస్ ఏమీ లేకుండా డైరెక్ట్‌గా ఖాతాల్లోకైతే జమ చేస్తారనమాట. సో కాబట్టి మనకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే పడిపోతాయి. ఎటువంటి అభ్యంతరం లేకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా ఈ ఖాతాల్లోకైతే జమ కావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు ఎటువంటి ప్రాసెస్ అనేటువంటిది లేదు కదా! ఇంకా. సో డైరెక్ట్‌గా అయితే ఖాతాలోకి జమ కావడం అయితే జరుగుతుంది కాబట్టి మనకు ఈ నెలాఖరు లోపల వీటికి సంబంధించిన నిధులైనటువంటివైతే ఖచ్చితంగా అయితే మీ ఖాతాలోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. జమ చేస్తారు కూడా. ఎందుకంటే మనకు ముందు ముందు రానున్న రోజుల్లో ఎలక్షన్స్ అనేటువంటివైతే వస్తున్నాయన్నమాట. సో వీటికి సంబంధించిన నిధులైనటువంటివి ఒకవేళ ప్రజల ఖాతాల్లోకైతే చేరకపోయిన యెడల సో మనకు ఈ యొక్క ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఓట్లనేటువంటివి వేసిరన్నమాట. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో దీనితో పాటుగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకమే కాకుండా ఈబీసీ నేస్తం పథకం కావచ్చు. నెక్స్ట్ అదే విధంగా వైఎస్ఆర్ ఆసరా పథకం. వైఎస్ఆర్ ఆసరా పథకం మనకు జాన్వరి నెలలో అయితే విడుదల చేశారన్నమాట. వీటికి సంబంధించి మనకు ఇంకా కూడా పడుతూనే ఉన్నాయి. కంప్లీట్‌గా అయితే ఇంకా పడలేదు. సో దాంతో పాటు మనకు ఇన్‌పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమాకు సంబంధించిన నిధులనేటువంటివి కూడా ఇంకా ఎవరి ఖాతాల్లోకైతే జమ కాలేదన్నమాట. సో వీటన్నిటికి సంబంధించి మనకు ఖచ్చితంగా అయితే ఖాతాలకు జమ అయ్యేటట్లయితే చూస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ అనేటువంటివి వస్తున్నాయి కదా! సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి ఖాతాల్లోకైతే జమ చేయడం అయితే జరుగుతుంది. బట్ లేట్ అయితే అవుతుంది. కొంచెం ప్రాసెస్ అనేటువంటిది. సో అన్ని పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి అయితే విడుదల చేయాలి కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. సో అందరి ఖాతాల్లోకైతే ఖచ్చితంగా అయితే అమౌంట్‌లనేటువంటిది జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. మీ ఖాతాలకి ఎవరికైనా జమ అయినట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి వెంటనే కామెంట్ చేసి అయితే తెలియచేయండి. ఓకేనా? మన ఛానల్ ద్వారా అందరికైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి అయితే తెలియజేస్తాను. పలానా జిల్లాల్లో పడ్డాయి అని అందరికైతే తెలియచేస్తాను. కాబట్టి ఒక చిన్న కామెంట్ చేసి అయితే తెలియచేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.